15 లక్షలకి ఎంతో పార్టీ ఎతికి అప్పుడు ఆ పార్టీ దొరికిన తర్వాత వీళ్ళని ఇంకొక దానికి మూవ్ చేస్తారు. మూవ్ చేస్తూ ఇలా జరుగుతుంటుంది అనమాట. సో వీళ్ళని మనం తీసినప్పుడు వీళ్ళందరూ అక్కడ కొన్నవాళ్ళు అనుకుంటే కాదనమాట. చాలామందిని తెచ్చి అక్కడ ఈ స్టేజ్ మేనేజ్ చేయడానికి చేసేవాళ్ళు ఉంటారు. కొన్నవాళ్ళు ఉన్నారు, కొన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారు, ఆ కొన్నవాళ్ళు అసలు ఎవరు అమ్మారు అనేది చెప్పాలి మనకు అనమాట. ఇప్పుడు అది కూడా ఉంటుంది. ఎవరు మీకు అమ్మారంటే కనుక ఆ పేర్లు రావాలి. వస్తే కనుక ఎవడు గ్రాప్ చేశాడేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఓకేనా, ఓకే రైట్. ఇప్పుడు కొన్నవాళ్ళు ఎవరనేది కూడా మనకి అంటే కొనేవాళ్ళు ఉన్నారు. కొనేవాళ్ళు ఆర్ ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళని మనం అందువల్ల ఇల్లులు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం డిస్టర్బ్ చేయలేదు. ఎవరైతే కనుక డోర్లు లేవో లేదా ఇంకా అసలు ఎవడో అది ఊరినే ఇంకా నడుస్తుంది అనమాట, కబ్జా చేసే ప్రాసెస్ నడుస్తుంది అనమాట. దాంట్లో ఉన్న వాళ్ళని నేను డిమాలిష్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని పెట్టి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే స్టేజ్ మేనేజర్గా తీసి వీళ్ళంతా బాధితులు లేకపోతే ఇదనే కాదు. యాక్చువల్గా ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ కూడా చేయలేదు. ఇందాక చెప్తున్నా కదా మీకు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 640 హౌసెస్లో ఉన్న వాళ్ళని ఇక్కడ 900 పైన ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై అయినాయి. కానీ కూడా 640 అంటే మోర్ దెన్ 3/4 ఆల్మోస్ట్ లైక్ 60-70% వీ డి నాట్ టచ్. ఓన్లీ ఒక 30% 35% అది యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిల్ని, లేకపోతే ఇట్లా ఏది దాంట్లో తీసుకొచ్చి ఇంకా ఏ మీటర్లు పెట్టరు లేదా ఇది జరుగు అట్లాంటివి ఇది. సో అది జరిగింది. ఇది కాకుండా యాక్చువల్ తీసిన ఎంక్రోచ్మెంట్స్ ఆర్ ద అదర్ సైడ్. పట్టాసు తీసుకొచ్చి చేసింది అదంతా అది 100 ఎకరాలు మొత్తం మోర్ దెన్ 300 acres ఉన్నటువంటి ల్యాండ్లో దిస్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 50,000 15,000 కోట్ల పైన అనమాట. సో దాంట్లో దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి యాక్చువల్గా 1990కి అయిపోయింది అదంతా సర్ప్లస్లో. అది ఏది మన రిటైనబుల్ ల్యాండ్ అని ఉంటుంది యూఎల్సీలో. రిటైనబుల్ ల్యాండ్ 120-125 acres ఎంత ఉండాలి, అప్పటికే అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్స్ అది చేసుకుంటూ చేయడంతో దాంతో జరిగినటువంటి ఓఆర్సీలు దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి చేసినవి కూడా అన్నిటి కూడా మొత్తం తీసి హైడ్రా ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది. సో ఓకే, సోషల్ మీడియాలో కూడా పలు విధాలుగా ఉంటుంది, ఎవరి లైన్ వాళ్ళు తీసుకుంటారు. సో దాని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్. సోషల్ మీడియా ఆల్సో ఆ రిక్వెస్ట్ పబ్లిక్ కూడా సోషల్ మీడియాని చూసి మీరు దయచేసి ఒక అభిప్రాయానికి ఎక్కడ రావద్దు. ఎందుకంటే అది చాలా క్లియర్గా పోలరైజ్ అయిన లైన్ ఉంటుంది. ఫ్యాక్ట్ అనేది ఇది ఇప్పుడు మేము మీకు చెప్తున్నది ఇది దిస్ ఈజ్ ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పనులు. వెనక్కి ల్యాండ్ కబ్జా అయిన ల్యాండ్ వెనక్కి తీసుకోవడం అనేది డెఫినెట్గా అంత ఈజీ పనేం కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్స్. కర్ణాటక నుంచి ఇంజనీర్స్ మనకి చూడటానికి వచ్చినప్పుడు మేము వెళ్ళాం యాక్చువల్ కర్ణాటక చెరువులు స్టడీ చేయడానికి. ఆ చెరువులు మళ్ళీ మన దగ్గర ఒక 8-9 నెలల